కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 28 నుండి రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు. గోడపత్రిక ఆవిష్కరించిన ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం గురువారం గాజువాక 72వ వార్డు ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జరిగింది. విశాఖ బీచ్ రోడ్లో చిల్డ్రన్స్ పార్క్ ప్రాంగణంలో జూన్ నెల 28 నుండి 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. ఆ యొక్క గోడ పత్రికను రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 200 మందికి కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘ అధ్యక్షుడు టెంకే దుర్గా దామోదర్, కార్యదర్శి కిరణ్ కుమార్, ట్రెజరీ దేవు, రాజు, ఎల్లాజీరావు, నాగేశ్వరరావు, రంగనాయకులు కృష్ణారెడ్డి, మనోహర్, రాజశేఖర్ పాల్గొన్నారు. మొన్న మన స్టేట్ నుంచి ప్రో ఛాంపియన్షిప్ నేషనల్ బెల్ కోటర్ సర్వీస్ వాళ్ళు రారా థర్డ్ స్టేట్ ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఒక మెగా ఈవెంట్ ని బీచ్ రోడ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. బీజేపీ రాజ్యసభ నంబరైన లక్ష్మణ్ గారిని కలిసి పోస్ట్ ని ఈ బెల్ట్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే కేఎన్ఆర్ గారికి, అలాగే మా స్పాన్సర్ అయిన రాజు గారికి, మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ కి అందరూ కూడా వచ్చి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. 3వ రాష్ట్ర స్థాయి ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 28-29 తేదీన మన విశాఖపట్నం బీచ్ రోడ్ లో జరుగుతున్నాయి. ఆ యొక్క బ్రోచర్ ని, అదేవిధంగా బెల్ట్ ని గౌరవ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ కె లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఈరోజు రాక్రేల్ హోటల్లో ప్రారంభించడం జరిగింది. బ్రోచర్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. 28-29 జరగబోయే ఈ పోటీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కిక్ బాక్సర్స్ అంతా కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు దుర్గా గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గత 2 ఏళ్లలో బీచ్ రోడ్ లో ఎంతో మంది ఆదరణ పొందింది. డైరెక్ట్ గా సీవ్యూలో బీచ్ పక్కనే పోటాపోటీగా మరి క్రీడాకారులందరూ కూడా పాల్గొంటారు. వివిధ కేటగిరీలో గెలుపొందిన వారందరికీ కూడా సర్టిఫికేట్స్, మెడల్స్, అదేవిధంగా ఈ యొక్క పెద్ద చూస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం దుర్గా గారు ఈ యొక్క బెల్ట్స్ పెట్టడం జరిగింది. 3 years నుంచి బాక్సింగ్ అసోసియేషన్ నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంది. ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్ని మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోటీలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో కిక్ బాక్సింగ్ క్రీడాకారులందరూ కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో నాయకులు కొండా ఎల్లాజీరావు గారు, నాగేశ్వరరావు గారు, మనోహర్ గారు, రంగనాయకులు గారు, గండిభవన్ చిన్న గారు, అశోక్ గారు పాల్గొన్నారు. బాలు గారు, మిగతా క్రీడాకారులందరూ. దీనికి స్పాన్సర్ చేస్తున్నటువంటి రేణుకా ఎంటర్ప్రైజెస్ వారికి, అదేవిధంగా ఎవరెస్ట్ మినరల్ వారికి, గ్రీన్ ఎనర్జీ రీసెర్చర్స్ వారికి ప్రత్యేకమైన అభినందనలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గురువారం పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రమేష్ ఈ 11 సంవత్సరాల అభివృద్ధి స్వలాభన సంకల్ప సిద్ధి యొక్క స్మరణ యుగంగా మార్చారన్నారు. 11 సంవత్సరాల ప్రయాణం ప్రధాని మంత్రి మోదీ ఒంటరిగా 140 కోట్ల మంది భారతీయుల కృషి, త్యాగాల మరియు కళను అంకితం చేసుకోవడం ద్వారా జరిగిందన్నారు. మోదీ పాలనలో పేదలకు సంక్షేమం, సుపరిపాలన అందించడంలో సిద్ధహస్తుడన్నారు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఇలా మారింది. ప్రతి సందర్భాత్మక బాధ్యత
వితమైన జవాబుదారితనం, సంస్కరణ, పనితీరు, పరివర్తన. 2014 ముందు భారతదేశం అవినీతికి, మోసాలకి, బుజ్జగింపుల రాజకీయాలకు బాధపడిందని, ఇప్పుడు అభివృద్ధి, ఆవిష్కరణ, పరివర్తక, రక్షణ, ఎగుమతులు భారతదేశం స్వలాభంబన పొందుతున్న 30 రెట్లు పెరిగాయి. అవినీతి కుంభకోణాలపై సమయం ముగిసింది, పారదర్శకత నిర్ధారించింది. గతంలో ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు ప్రజలకు చేరలేదు, మధ్యవర్తులు నిధులను మింగేశారు. నేడు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలో నిధులను నేరుగా పౌరుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని అన్నారు. ఇంతకుముందు మనం దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. నేడు మేక్ ఇన్ ఇండియా కారణంగా మనం ఎగుమతులతో ముందున్నామని, గతంలో మనం ప్రపంచంలోని పేలుసైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్నాం. నేడు భారతదేశ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలదని తెలియజేశారు. మీకు ముఖ్యంగా తెలియజేస్తుంది, ఎయిర్పోర్ట్లు చూస్తే దాదాపు 2014కి ఇప్పటికీ 70 ఎయిర్పోర్ట్లు ఉండేది. ఈరోజు 174 ఎయిర్పోర్ట్లు రెడీ అయినాయి. ఇంకా కూడా ఇంకొక 100 ఎయిర్పోర్ట్లు చేసేదానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దానికి ముందున్నారు. దానికి ముఖ్యంగా మన మంత్రి కూడా మన స్టేట్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇదే కాకుండా రైల్వేస్ చూస్తున్నాం. రైల్వేస్లో మొత్తం దేశంలో దాదాపు 750 రైల్వే స్టేషన్స్ ఒకేసారి ఆధునీకరణ, అంటే ఎయిర్పోర్ట్స్కు దీటుగా ఆధునీకరణ జరుగుతుంది. దానిలో భాగంగానే మననే కోర్టు కేసు ఉండింది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా దాదాపు 600 నుంచి 800 కోట్లు వెచ్చించి ఒక ఎయిర్పోర్ట్ మాదిరి అన్ని ఫెసిలిటీస్ ప్యాసింజర్లకి, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికోసం అని చెప్పేసి ఈరోజు మనం ఆధునీకరిస్తున్నాం. రైల్వే కొత్త లైన్, మొత్తం ఎలక్ట్రిఫికేషన్, ఫ్రైట్ కారిడార్స్, రకరకాలుగా రైల్వేలో డెవలప్మెంట్స్, ఇంకా రైల్వేలో చాలా డెవలప్మెంట్స్ దేశాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చేదానికి అందరూ మన ప్రధానమంత్రి కృషి చేసిన కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సంవత్సరం రోజుల్లో కూడా ఏం జరిగిందో ఈరోజు విజయవాడలో మళ్ళీ మనకు అందరికీ కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గవర్నమెంట్ ఐఏఎస్లు, ఐపీఎస్లకు అందరికీ కూడా మీటింగ్ కాబట్టి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ 11 సంవత్సరాలకి బ్రహ్మాండంగా చేసిన దానికి మన అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కూడా మీకు ఆ భగవంతుడు మంచి శక్తి, యుక్తి ఇచ్చి ఈ భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చడానికి మీరు తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్క చిన్న కరప్షన్ అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడే కానీ ఇంతవరకు లేకుండా కూడా అంత ప్రణాళికాబద్ధంగా క్రిస్టల్ క్లియర్గా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంకే ఘనత. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సంవత్సరం రోజులు అయింది. సంవత్సరం రోజులు చూస్తే మీరు ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి. ఎప్పటి నుంచో మనకు పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్ల రూపాయలు ఇంకా అవసరం వస్తే కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరూ అడిగారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరేం చెప్తారండి? మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అంటేనే స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుందనేది మెసేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చామని చెప్పడం, దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి గారు అమౌంట్ రిలీజ్ చేసి ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆధునీకరించి దాన్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలని చెప్పేసి మనం చూసాం. దాని ఇప్పుడు జరుగుతుంది. అలాగే క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తెచ్చి అక్కడ రోడ్లు, డ్రైన్స్ వేస్తే, అక్కడ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేసి అక్కడ ఉండి రోడ్లకు తోలిన ఇసుక, మెటల్ కూడా అమ్ముకొని, స్టీల్ అమ్ముకొని ఆ విధంగా చేసి ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేయాలనుకున్నాడు. అందుకే ఆయనకు ప్రజలు ఇంత పెద్ద శిక్ష చేశారు. ఎందుకంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు, ప్రజలు అంతా గమనిస్తున్నారు. అందుకే ఆయనకు జీవిత కాలంలో మరీ రాజకీయాలకు రాకుండా అంత గుణపాఠం నేర్పించారు. దానికి మళ్ళీ ఆ రాజధానికి, అమరావతి రాజధానికి ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చి దానికి అన్నీ కూడా ఫండ్స్ అరేంజ్ చేసి ఈరోజు 3 సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ తీసుకునేదానికి మనం చేస్తున్నాం. మిగతా కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో
దాదాపు 40,000 కోట్ల పైచీలకు నేషనల్ హైవే రోడ్స్ జరుగుతున్నాయి. 11,000 కోట్ల పైచీలకు రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కూడా రేపు బనకచెర్ల, పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూనుకున్నారని చెప్పేసి వికసిత్ భారత్లో 2047కి ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందున్నాం. దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో కూడా అన్ని విధంగా రోడ్లు ఉన్నాయి. ఇంకా ముందు కూడా చాలా డెవలప్మెంట్స్. గ్రీన్ఫీల్డ్ చెన్నై టు బెంగళూరు అయితే 3 నేషనల్ హైవేలు, ఒకటి గ్రీన్ఫీల్డ్, ఒకటి హొసూరు నుంచి, ఇంకోటి చిత్తూరు నుంచి కూడా 3 హైవేలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు కొత్త హైవేలు, చెన్నై నుంచి కలకట్టా 6 లైన్స్, మన అనకాపల్లి టు రాజమండ్రి కూడా బ్యాలెన్స్ ఉండే 6 లైన్స్ కూడా క్యాబినెట్లో శాంక్షన్ కావడం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారులు లోన్స్లో 10,000 రూపాయల నుంచి 10 కోట్ల వరకు రకరకాల లోన్స్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్తో ఎలాంటి కొలాటరల్ లేకుండా తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వరకు ఎలాంటి కొలాటరల్ లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ దాదాపు ఈ 11 సంవత్సరాల్లో డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయింది 44 లక్షలు, 44 లక్షల కోట్లు, 44 లక్షల కోట్లు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ప్రజల ఖాతాల్లోకి పోవడం. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు తీసుకురావడం, స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి కరప్షన్కు అవకాశం లేకుండా మనం క్యాబినెట్ శాంక్షన్ చేసింది. ఒక అనకాపల్లిలో ఒకటే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలకు కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని పెట్టుబడులు మన అనకాపల్లికి, భారతదేశంలో ఉండే 543 కాన్స్టిట్యున్సీల్లో కన్నా అనకాపల్లికి ఈ రోజు వరకు 1 సంవత్సర కాలంలో వచ్చిన శాంక్షన్స్ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా రాలేదని నేను గర్వంగా చెప్పుకోదలుచు. ఇది కేవలం మన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే 185,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, నక్కపల్లి ఎస్ఈజెడ్, అలాగే పాయకరావుపేటలో ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంటు, ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 50% వాటా తీసుకొని దాని చాలా పెద్ద ఎత్తున మోడర్నైజేషన్, వాళ్ళ క్యాపిటివ్ పోర్టు ఇవన్నీ రావడం. అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, ఇంకా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మన అనకాపల్లిలో ఇప్పటికి దాదాపు 3 లక్షల కోట్లు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకొక 3 లక్షల కోట్లతో మొత్తం భారతదేశంలోనే మనం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ 11 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు 2047కి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి. అలాగే మొన్న చూసాం కాశ్మీర్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, యువతకంతా ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి పాకిస్తాను ఉగ్రవాదులు కాశ్మీర్లో ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా మహిళలను పక్కన జరిపి అక్కడ పురుషుల్ని వాళ్ళని కాల్చడం, మన భారతదేశం అంతా కూడా దీన్ని చూశాం, ఖండించాం. అందుకే సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏ విధంగా చేసింది, ఏ విధంగా పోరాడింది, అలాగే మళ్ళీ ఎంపీలు కమిటీలంతా కూడా ప్రపంచ దేశాలందరూ కూడా వివరించడము, మన భారతదేశాన్ని ఖ్యాతిని ప్రపంచం అంతా కూడా తెలియాలి. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏ విధంగా దాడి చేశారు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కాల్చి చంపారు, ఇవన్నీ కూడా మనం చేశాం. మన వారికి ఇంత ఇబ్బంది జరిగితే ఈ ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఏ విధంగా ఉగ్రవాదుల స్థావరాలన్నీ మట్టి గర్పించామో మీరందరూ చూశారు. ఇవన్నీ కూడా మన 11 సంవత్సరాల్లో చేసుకున్నది ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం గురువారం గాజువాక 72వ వార్డు ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జరిగింది. బీజేపీ నాయకులు కేఎన్ఆర్ స్కూల్ హెడ్ మాస్టర్ రామాబాయ్, నాగేశ్వరరావు, రంగనాయకుల మనోహర్, రాజశేఖర్, రాము నాయుడు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్క నాటి దానికి ప్రతిరోజు నీరు పోసి పెంచాలని కోరారు. మొక్కను పట్టుకో, నువ్వు మట్టి వేస్తావు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాజువాక 72వ వార్డు పాత కర్ణమణిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఆ యొక్క ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. మనకి మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ వస్తుంది, వేడి కూడా తగ్గుతుంది. చూస్తున్న సమ్మర్లో చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయి, దానివల్ల ఎంతోమందికి ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా మనకి పారిశ్రామిక ప్రాంతం పక్కనే గంగవరం పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, బీహెచ్పీ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది. దాన్ని అరికట్టాలంటే మనకి ప్రాణవాయువు ఇచ్చే, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు నాటాలని మా పెద్దలు పిలుపు మేరకు గాజువాకలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ గారు రాంబాయి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు రంగనాయకులు గారు, మనోహర్ గారు, నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, రామనాయుడు గారు. రాష్ట్రంలో సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ జిల్లా పాత గాజువాక టీడీపీ కార్యక్రమంలో కూటమి శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు భారీ కేక్ కట్ చేసి అనంతరం ఏడాది పాలనపై ముద్రించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుంది అని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిందన్నారు. వెంటిలేటర్ పై నుంచి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అందిస్తున్న సహకారం వెలకట్టలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి వారని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే నేతలు అని కొనియాడారు. వైసీపీ పాలనలో బటన్ నొక్కడమే తప్ప అభివృద్ధి అన్నది శూన్యమని పేర్కొన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో పాత గాజువాక గోల్డ్ గాజువాక మారనుందని తెలిపారు. 3 పార్టీలు ఐక్యంగా ముందుకు వెళుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, బోండా జగన్, రాజాన రామారావు, రౌతు శ్రీనివాస్, ఇల్లపు లక్ష్మీప్రసాద్, బీజేపీ కృష్ణరాజు, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, నాయకులు గంధం వెంకటరావు, విజయ్ కుమార్, నాగేశ్వరరావు, రాబాబు, ఉషారాణి మొదలంతా పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజువాక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం కానీ ఈ రోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకంలో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒకటిగా అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలకాలం కలిసిమెలిసి ఉంటూ రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగనే ఈ రోజు గాజువాక కార్యాలయంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేసిన మేయర్ సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలిచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుకి ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో, మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజకమైన పరిపాలన శ్రీకారం చుట్టిన మొదటి రోజు. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల క్రితం
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వము అనేక విధ్వంసాలు, వికృతమైన చేష్టలు, అవినీతి, అశుద్ధ కక్ష సాధింపుని చర్యలు పాల్పడి ఈ రాష్ట్ర తాజా కీర్తి ప్రతిష్టలు భగ్నం కలిసి ప్రజాస్వామ్య హక్కులు కూడా మరి ప్రశ్నించే స్థాయి దిగజారిపోయిన తరుణంలో ప్రజలు ప్రజారంజక పాలన కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మోడీ గారి సహకారంతో మరి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏడాది పాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదైతే సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు పరిచాం, అన్నా క్యాంటీన్ కానీ, గ్యాస్ పథకం కానీ, లేకపోతే గాజువాక్ సంబంధించి 45 జీవో కానీ, టోల్ గేట్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల రూపాయలు తీసుకురావడంలో మా ఎంపీ గారు కానీ, మా ఎమ్మెల్యే గారికి చేసిన ప్రయత్నం కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చెప్పినవి, అమ్మఒడి. ఈ రోజు మీ అందరికీ తెలుసు, తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం ఈ రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. నిజంగా ఏదైనా ఎక్కడైనా కొనగూపుడుతో ఉన్న వైసీపీ ఈ రోజుతో భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఏ అంటే అరాచకత్వం, పి అంటే పైశాచికత్వం. మొదటి నెలలోనైతే ఏ అంటే ఆపడం, పి అంటే పొడగొట్టడం. ఇప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక నియోజకవర్గానికి అనేకమైన సమస్యలు పరిష్కరించారు. నేను అనుకుంటా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఈ గాజువాక ఇది ఓల్డ్ గాజువాక ఉండదు, గోల్డ్ గాజువాక మారిపోతుంది. ఎందుకంటే మెట్రో ప్రాజెక్ట్ వస్తుంది, అలాగే ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి, బీసీ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి, జగ్గు జంక్షన్ లో ఉన్నాయి, ఆదర్శ్ స్టేడియం, అద్భుతమైన స్టేడియం వస్తుంది. మీరు చూస్తా ఉన్నారు, వచ్చే ఏడాది 2 సంవత్సరాల తర్వాత గాజువాకలో రూపురేఖగా మారిపోతాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకు కూడా మరి గాజువాక నియోజకవర్గ కూటమి పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం కాలోత్సవం సందర్భంగా ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకి అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడిగేస్తుంది. అదే భాగంగా ఈ రోజు తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం ఉందో, ప్రతి విద్యార్థి, చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. సుమారుగా 67 లక్షల మందికి పిల్లలకి ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయించడం. అదే భాగంగా ఏదైతే రేపు ఆగస్టు 15కి ఫ్రీ బస్ కూడా మహిళల కోసం ఫ్రీ బస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆగస్టు 15 కూడా అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సంవత్సరం పాలనలో ఇటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతిది కూడా అమలు చేస్తూ ప్రజలకు చేదోడు ముందుకెళ్తూ పాలన శబాస్ అనే విధంగా సంవత్సరం పాటు నడవడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పేద మధ్య తరగతి పిల్లలు ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా ఏదైతే సంక్షేమం కానీ, ఏదైతే అభివృద్ధి ఉందో కూడా అన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలు చేదోడు ఉంటాయని చెప్పేసి మీతో తెలిపిస్తూ, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తూ ఇంకా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంక్షేమంగా తీర్చిదిద్దని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ వాళ్ళ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్లి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అది ప్రతి ఇంటికి కూడా పోస్టుల ద్వారాగా మన అందరూ కూడా తెలియపరిచి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణరాజు గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 28 నుండి రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు, బోర్డు పత్రిక ఆవిష్కరించిన ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం గురువారం గాజువాక 72వ వార్డు ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.